కానీ ఆ మాట అనలేరు, ఎందుకంటే ఇప్పుడు కలిసి వెళ్తున్నారు కాబట్టి. భారతీయ జనతా పార్టీని 2020 నుంచి ఎదగకుండా ఆపింది పవన్ కళ్యాణ్, అదే ఆయన వ్యూహం. ఎందుకోసం? చంద్రబాబు కోసం. ఇప్పుడు కూడా ఇక అందుకని వాళ్ళు కూడా ఏంటి, గత్యంతరం లేక వాళ్ళ కర్మ ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ, సీము నెత్తురు ఉన్నటువంటి వాళ్ళు కానీ తక్కువ ఉన్నారు. దాని మూలంగా వీళ్ళు ఎంతసేపటికి మాకు పొత్తు లేకపోతే మా వల్ల కాదని, పొత్తు లేకపోతే మా వల్ల కాదని అనేటువంటి ఆధార చలంకాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మేము 5% 10% ఓట్లు తెచ్చుకుంటామండి, 29కి వచ్చేటికి మనమేనండి అనే ముక్క అనే దమ్ము ఎవరికి లేదు. దాని ఇంపాక్ట్ ఏమవుతున్నది అక్కడ, జాతీయ నాయకత్వం కూడా ఇక గత్యంతరం లేక పొత్తుకి పోంటుంది. అంతే తప్పించి ప్రేమతో ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది అన్నటువంటి కోణం ఏం లేదు ఇక్కడ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక్ మేక్ అవుతారా చంద్రబాబు గారి ముందు పవన్ కళ్యాణ్? అంటే ఒక మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే లాగా పవన్ కళ్యాణ్ ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? అసలు ముందు ఆయన పార్టీకి ఆయన ఏక్నాథ్ షిండే కాకపోతే చాలు. బేసిక్ సమస్య కూటములే జరిగేవి ఇవే కదా, తర్వాత బీజేపీ వ్యూహం కూడా అంటారు కదా, మహారాష్ట్రలో అలాగే చేసింది బీజేపీ. బేసిక్ గా అక్కడ పవన్ కళ్యాణ్ ఒకవేళ మీరు చెప్పినట్టు అదే నిజమైతే కనుక, పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు నిన్న, ఇది వెంటనే కాదు 10 ఏళ్ల పొత్తు అన్నాడు. అంటే 10 ఏళ్ల దాకే కాపు ముఖ్యమంత్రి ఈ సీన్ అని పక్కన పెట్టేయాలి. 10 ఏళ్ల తర్వాత శాశ్వతంగా వీళ్ళకే ముఖ్యమంత్రులు ఇస్తారా? ఇవ్వరు కదా. అప్పుడు ఇంకొక 5 ఏళ్ళది కూడా వదిలేయాలిగా, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అంటే కాపు ముఖ్యమంత్రి అనే పదాన్ని వదిలేసేయండి. అంటే